ఈరోజు మార్నింగ్ నుంచి ప్రధాన మీడియాలో అందరూ చూసే ఉంటారు. హైదరాబాదు శివార్లో మోయినాబాద్లో పిలోట్ రోహిత్ రెడ్డి వారి యొక్క ఫామ్ హౌస్ లో నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ జరగడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ పార్టీలో రోహిత్ రెడ్డి గారు, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి గారు, అతని స్నేహితులు, అతని సన్నిహితులు, డ్రైవర్, ఇలా మొత్తం దాదాపుగా 10 మంది ఉన్నారు. అంతేకాదు ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా హాజరయ్యారని తెలిసింది. నిజానికి నిన్న జరిగినటువంటి ర్యాపిడ్ పరీక్షల్లో 5గురికి పాజిటివ్ తేలింది. అంటే 5గురు నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా నిన్న రాత్రి తెలిసింది. సో మొదటి సమాచారం బయటకు వచ్చినప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే పుట్ట మహేష్ గారికి ర్యాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆయన పార్టీకి వెళ్ళిన డ్రగ్స్ తీసుకోలేదేమో అని. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చిందండి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు, కానీ ర్యాపిడ్ టెస్ట్ 100% యాక్యురేట్ గా ఉండదు. అందుకే వాళ్ళ యొక్క రక్త నమూనాలను తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తారు. అది జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ రక్త నమూనాలు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించగా అక్కడ వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం పుట్ట మహేష్ గారి బ్లడ్ శాంపిల్స్ లో కూడా నిషేధిత మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారండి. దీంతో డీసీపీ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆ పార్టీలో మొత్తం 10 మంది ఉన్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళలో కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శరత్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు అక్కడి నుంచి పోలీసులు కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైనటువంటి విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా పైపులు, ఇతర పార్టీ సామాగ్రి ఇవి కూడా సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలుపడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి ఫామ్ హౌస్ పార్టీల గురించి మనం వింటూనే ఉంటాం, కానీ ఎక్కువగా ఆ పార్టీలకు సినిమా సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేరుగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇందులో ఉండటం పెద్ద వివాదంగా మారిందండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ కోణం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డ్రగ్స్ పై చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అలాంటి సమయంలో ఒక ఎంపీ పేరు ఇలా డ్రగ్స్ కేసులో సహజంగానే, అంటే డ్రగ్స్ కేసులో రావడం సహజంగానే రాజకీయంగా పెద్ద డిబేట్ అవుతుందండి. ఇంకా నిజం చెప్పాలంటే ప్రజాప్రతినిధుల జీవితాల్లో కూడా ఒక పర్సనల్ సైడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి వారి అలవాట్లు ఉంటాయి. చాలా విషయాలు బయటికి రావండి. చాలా మంది ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్ళి తమ వ్యక్తిగత విషయాలు అక్కడే ముగించేస్తారు. మూడో కంటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేరుగా ఒక ఎంపీలా దొరకడం చాలా పెద్ద రాజకీయంగా పెద్ద డ్యామేజ్ అండి టీడీపీ కూటమికి. రాజకీయాల్లో ఒక సామెత ఉంది, దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర. అంటే చాలా మంది చేస్తుంటారు, కానీ దొరికిన వాడే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఖచ్చితంగా కొంతకాలం పాటు ఆయన డిఫెన్స్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. డిఫెన్స్ లో ఉండాల్సి రావచ్చు కూడా, విమర్శలకు సమాధానం కూడా చెప్పాల్సి రావచ్చు. ఇక రాజకీయంగా చూస్తే ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు, కూటమి పార్టీకి పెద్ద దెబ్బండి. ఇది అదునుగా చూసుకుని వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ క్యాడర్ మొత్తం అంతా కూడా దుయ్యబట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని వదిలే పరిస్థితే లేదనమాట. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అంశాన్ని పెద్దగా ఎత్తి చూపుతోంది. ఇంకా కొన్ని రోజులు ఈ విషయం రాజకీయంగా పెద్ద చర్చగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఎంపీ గారి మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆయన ఈ విషయంపై ఎలా స్పందిస్తారు, ఈ వివాదం ఎక్కడితో ఆగిపోతుందా లేక మరింత పెద్దదవుతుందా అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఈ అంశం పైన టీడీపీ కూటమి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అసలు చర్యలు తీసుకుంటుందా ఎంపీ పైన లేదా అలాగే వదిలేస్తుందా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.